ప్రతి మనిషి కూడాను సుఖం ఎలా వస్తుంది దాన్ని తెలుసుకోవాలి. మొట్టమొదటిగా దాన్ని తెలుసుకొని చాలా మందికి ఏంటంటే ఎండిగా డబ్బు ఉంటే ఇక సుఖమే సుఖం అని అనుకుంటారు. మీరు గమనించండి, ధనం ఉన్న వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు, అలాగే ధనం లేకుండా వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. రెండు చూస్తాం మనం. ఇదేమంటారంటే కన్ఫ్యూజన్. అంటే ఆ సుఖానికి సంబంధించిన ఒక స్పష్టత లేకుండా పోవడం కూడా ఒక కారణం అనమాట. సుఖం అనేటువంటిది వస్తుంది. ఎలా వస్తుంది? గంజి ధనం బట్టి వచ్చేస్తుందా? ఒకవేళ అట్లా వచ్చేటట్టుంటే ధనవంతులు సుఖంగా ఉండాలి. అట్లా లేదే. ఇప్పుడు కాఫీ డేవారం చూస్తాం మనం. ఆయన కూడా పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. కాఫీ డేవారం ఆస్తి ఎంత అంటే 25,000 కోట్లు అనమాట. మరి ధనవంతుడికి పోయి కావేరీ ఎందుకు దూకాలండి అంటే సుఖానికి సంబంధించి క్లారిటీ లేదనమాట. కాబట్టి ఇంకోటి ఏంటంటే మాకు దండి నగలు ఉంటాయి. అమ్మగారు చాలా మంది నగలు ఉంటే సుఖమే సుఖం అండి అని చెప్పి అలా చూస్తూ ఉంటారు. వేసుకొని నగలులో సుఖం రాదండి. సుఖం కూడా వస్తుంది చెప్తాను. మీకు నగలు వేసుకొని పోతా ఉంటారు. మీకు ఎవరు మాట్లాడాలి చా ఎవరు అసలు నాకు మాట్లాడే మాట్లాడారు. ఎప్పుడు సుఖం అంటే అది దగ్గరికి వచ్చి అయ్యో అమ్మాయి ఎంత బాగుంది చేస్తుంది ఎంత అప్పుడు సుఖం చూడదు. అంటే బంగారం ఉన్న జడ వస్తువు అది. అంటే సుఖాన్ని ఇచ్చే శక్తి బంగారం లేదు. అంటే నీకు సుఖాన్ని ఇవ్వాలంటే ఇంకొకరు వచ్చి చూసి చాలా బాగుంది చాలా బాగుంది అప్పుడు మాత్రం అబ్బా అప్పుడు చూస్తారు. ఇవ్వన్నారు కదా లేదనుకో ఎవరు మాట్లాడుకో. కాబట్టి లోకంలో సుఖం అందరూ కోరుకుంటారు. సుఖం కావాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడాను కొన్ని నియమాలు కూడా పాటించాలి. చూడండి, నేను చిన్న విషయం చెప్తాను. కరెక్ట్ గా 30 ఏళ్ళ కింద మాట 30 ఏళ్ళ కింద ఒక సభ్యత, సంస్కారము, పెద్దోళ్ళ పట్ల గౌరవము, ఆచారము ఇవన్నీ చూడండి మెల్లి 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 అన్ని మట్టి కలిసిపోతున్నాయి. కొంచెం విద్యావంతులు అవుతా కొంత ధనం సంపాదిస్తా సామాన్యం ఏమంటారంటే కొంత ఒక నెలకు 20,000 అప్పుడే వాళ్ళ నడపే వేరనమాట. ఆ నడిచే నడకలోనే ఒక అహంకారం కనిపిస్తుంది మనకి. మామూలుగా ఏమైనప్పుడు విని మేము దాగుడిసేవాడు కదా అన్ని బాగుంటాయి. కొంత ఒక నెలకు 20,000 సంపాదించడానికి ఆ స్టైల్ వేరు. ఏం సమయం ముందంతా సమయం ఇప్పుడు సమయం ఎట్లా కదా అంటే నేనేదో ఏమీ సాధించినాము ఏం సాధించినాము అసలు. కాబట్టి ఇవన్నీ పాటిస్తేనే సుఖం వస్తాయండి. అందుకని ఈ మానవ మౌల్యాలన్నీ గుర్తు చేయడం కోసమే అన్ని మహానుభావులని చెప్తూ ఉంటారు, మనం కూడా వింటూ ఉంటాం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకున్న గుర్తు ఎప్పుడు కూడా మన నుంచి ఎవరికి సాయం చేయకపోయినా పర్లే, ఎవరికి తొందర చేయకుండా బతకగలమా సుఖం వస్తుంది మనిషికి పక్క. కనీసం వేరే వాళ్ళకి సమయ ఇలాంటి ఆలోచన కూడా మనలో ఉండే ఆనందం తీసుకుని వెళ్ళిపోతాయి. ఎప్పుడు కూడా భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు అనేటువంటి సంతోషం ఉంది అనుకో, ఎన్ని వచ్చేస్తున్నాను. ఆనందం రావడానికి ఎన్నో కోట్ల ఆస్తులు, కార్లు, మేడలు ఇవి కాదంటే మొట్టమొదటిగా మనము భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు అనేటువంటి సంతృప్తి ఉంది అనుకోండి, వెంటనే ఆనందం వచ్చేస్తుంది. దాన్ని ఆపకి ఎవరించి కాదు మళ్ళీ. ఎందుకనంటే మనుషులు మహానుభావులంతా స్వయంగా అనుభవం చూపించారు. వాళ్ళు జగత్తులో వాళ్ళ దగ్గర ఏమి లేకపోయింది ఎంత ఆనందంగా బతికారంటే బహుశా ఈ భాగ్యపత్త ఆలోక ఆనందం అంతా కలిసి వాళ్ళు ఒక చిన్న ఇంత ఆనందం సరిపోదు. ప్రపంచానికి ఆనందం పెంచారు కానీ వాళ్ళ దగ్గర ఏమీ లేవండి. కాబట్టి జీవన విధానాన్ని మార్చుకుంటే మనిషి సుఖపడతాడు, సంతోషిస్తాడు, జన్మ కూడా సార్థకమైంది. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు అటువంటి స్వామి వారికి నమస్కరిస్తూ తర్వాత ఇక మన ఇంతవరకు భజన పాడారు నాన్నగారు రిటైర్డ్ తహసీల్దార్ దయచేసి వాళ్ళు వేదిక మీద రావాలి.